కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతిపై సీబీఐతో విచారణ జరిపించాలని కోరుతూ రేవంత్ సర్కార్ అధికారికంగా కేంద్ర హోంశాఖకు లేఖ రాసింది. దీంతో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నతాధికారుల మెడకు ఉచ్చు బిగుస్తుందన్న చర్చ జరుగుతోంది. దర్యాప్తుతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. కాళేశ్వరంపై సీబీఐ దర్యాప్తు ఎలాంటి మలుపు తిరుగుతుంది? అవినీతి ఉచ్చులో ఎంతమంది చిక్కుకుంటారన్న చర్చ జరుగుతోంది. విచారణకు జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికే కీలక ఆధారం కానుంది. కమిషన్ తన నివేదికలో పలు కీలక సిఫారసులు చేసింది. మేడిగడ్డ బ్యారేజీ పనులకు చెల్లించిన బిల్లులు ఎవరి ఖాతాల్లోకి ఎంతెంత వెళ్లాయో లోతుగా దర్యాప్తు జరగనుంది. కాళేశ్వరం ఇరిగేషన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కార్యకలాపాలపై సమగ్ర విచారణ చేయనుంది సీబీఐ. కుంగిపోయిన మేడిగడ్డ 7వ బ్లాక్ను తిరిగి నిర్మించడంతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీల మరమ్మతుల ఖర్చును పూర్తిగా నిర్మాణ సంస్థలే భరించాలని జస్టిస్ ఘోష్ కమిషన్ తెలిపింది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై చర్యలు తీసుకునే స్వేచ్ఛ ప్రభుత్వానికి ఉందని చెప్పింది. మాజీ మంత్రులు హరీష్ రావు, ఈటెల రాజేంద్రల తీరును కమిషన్ తప్పుపట్టింది. పలువురు ఐఏఎస్ అధికారులు, ఇంజనీర్లపైన చర్యలకు సిఫారసు చేసింది. దర్యాప్తు ప్రారంభించడానికి ముందు ఫిర్యాదు, ఆరోపణల ఆధారంగా ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ నమోదు చేయనుంది సీబీఐ. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో తెలంగాణ ప్రభుత్వం అందించిన సమాచారం, జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక వంటి ఆధారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తుంది. ఎఫ్ఐఆర్లో నిర్దిష్ట ఆరోపణలు, సంబంధిత వ్యక్తులు, సంస్థల వివరాలను సీబీఐ మొదట ప్రాథమిక దర్యాప్తు చేస్తుంది. ప్రైమరీ ఎంక్వైరీలో ఆరోపణలకు సంబంధించిన ప్రాథమిక సాక్ష్యాలను సేకరిస్తారు సీబీఐ అధికారులు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్, సిఏజీ నివేదికలు, విజిలెన్స్ రిపోర్టులతో పాటు ఇతర ప్రభుత్వ రికార్డులను పరిశీలిస్తారు. దర్యాప్తులో ప్రాజెక్టుకు సంబంధించిన కీలక నిర్ణయాలపై ఫోకస్ పెట్టింది సీబీఐ. ప్రాజెక్టు ఒప్పందాలు, ఆర్థిక లావాదేవీలు, బ్యాంకు స్టేట్మెంట్లు, టెండర్ పత్రాలు, నిర్మాణ రికార్డులను సేకరిస్తోంది. సేమ్ టైం సాంకేతిక సాక్ష్యాలు కలెక్ట్ చేస్తారు. నిర్మాణ లోపాలు, డిజైన్ లోపాలు, నాణ్యత నియంత్రణ సమస్యలను అర్థం చేసుకోవడానికి సాంకేతిక నిపుణుల సాయం తీసుకోనుంది. ఆర్థిక అవకతవకలపై ఫోరెన్సిక్ అకౌంటింగ్ ద్వారా లావాదేవీలు పరిశీలించనుంది. కాళేశ్వరం ప్రాజెక్టులో పాల్గొన్న అధికారులు, ఇంజనీర్లు, కాంట్రాక్టర్లు, రాజకీయ నాయకుల నుంచి వివరణలు తీసుకునుంది సీబీఐ. కాళేశ్వరం విషయంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు, మాజీ ఆర్థిక మంత్రి ఈటెలతో పాటు ఇతర కీలక అధికారులను ప్రశ్నించే అవకాశం ఉంది. సాక్షులను సీబీఐ కార్యాలయానికి పిలిపించడం లేదా వాళ్ళ దగ్గరికి వెళ్లి ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు సైట్స్ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సందర్శించి నిర్మాణ లోపాలను డైరెక్ట్గా పరిశీలించనున్నారు సీబీఐ అధికారులు. సాంకేతిక నిపుణుల సహాయంతో నిర్మాణ నాణ్యత, డిజైన్ లోపాలు, ఇతర సమస్యలను విశ్లేషించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రుణాలు, అధిక వడ్డీ రేట్లు, ఆర్థిక లావాదేవీలపై ఎంక్వైరీ చేయనున్నారు. బ్యాబ్కాస్, పీఎఫ్సీ, ఆర్ఈసీ వంటి సంస్థల పాత్రను పరిశీలించనున్నారు. రుణాల చెల్లింపులు, వడ్డీ రేట్లు, ఆర్థిక నిర్వహణలో అవకతవకలను గుర్తించనున్నారు. దర్యాప్తులో అవినీతి, నిర్లక్ష్యం, నిధుల దుర్వినియోగంపై సంబంధిత వ్యక్తులపై ఛార్జిషీట్ ఫైల్ చేయనున్నారు సీబీఐ అధికారులు. సీబీఐ దర్యాప్తుతో కాళేశ్వరం అవినీతితో భాగమైన పెద్ద తలకాయల బండారం బయటపడడం ఖాయమంటున్నారు విశ్లేషకులు.